నిండా మునిగిన ఆక్వా రైతు 18 ఎకరాల్లో చేపలు రొయ్యలు మృత్యువాత. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్ కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకానికి 18 ఎకరాల్లో చేపలు రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చేపల చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపేశారు అధికారులు. దీంతో ఆక్సిజన్ అందక 40 లక్షల రూపాయల విలువైన చేపలు రొయ్యలు చనిపోయాయి. ఆ చనిపోయిన చేపలతో గుప్పలగుప్తం సబ్ స్టేషన్ ని ముట్టడించారు ఆక్వా రైతులు. నిమ్మకాయల కొత్తపల్లిలో 18 ఎకరాలు చెరువులు చేస్తున్నామండి. మేము లీజుకి చేస్తున్నామండి. ఆ లీజు చేసే కార్యక్రమంలో ఇవాళ పొద్దుట కరెంటు ఆగిపోయిందండి. కరెంటు ఆగిపోవడం ఏంటని చూస్తే జంపర్లు కట్ చేసి ఉన్నాయండి. ఇది జంపర్లు కట్ చేసానని ఏఈ గారికి ఫోన్ చేసామండి. ఇలా ఏఈ గారికి ఫోన్ చేస్తే మేమే కట్ చేసామండి. ఎందుకు కట్ చేశారని ఏఈ గారిని ఏమని కోరుతాయండి, మీకు చెప్పవలసిన పని లేదండి. మీకు కావాలంటే డి గారిని కడుక్కోండి, ఎస్సీ గారికి చెప్పుకోండి, మీకైతే చెప్పవలసిన పని లేదన్నాడండి ఆయన. నాకు ఈ చెరువుకి సంబంధించిన బిల్లు కూడా ఎటువంటి బిల్లు పెండింగ్ లేదండి. నాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదండి. ఇవ్వకుండా అర్ధాంతరంగా వచ్చి కట్ చేయడం వలన నాకు ఈ 15 లక్షల రూపాయలు ఈ చేప చచ్చిపోయిందండి. ఓ 10 లక్షల రీసీడ్ పోయిందండి. ఈ అన్నింటికి నష్టం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటేనండి. మరి ఒక రైతు పోయిగా ఆయన అవ్వచ్చు, రేపు మేము కూడా అవ్వచ్చు. అలా చాలా మంది ఇప్పటికి ఇబ్బందిగానే ఉన్నది. అది వాళ్ళ ఇష్టం చేస్తున్నారు. కరెంట్ నైట్ ఎప్పుడైనా ఫోన్ చేస్తే కరెంట్ ఆఫీస్ నుంచి కూడా సమాధానం ఉండలేదు సరిగ్గా. మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. దానికి ఏంటన్నది మరి ప్రభుత్వం ఏంటన్నది దానికి చర్యలు తీసుకుని మరి సమాధానం